శ్రీగురుభ్యో నమః. శ్రీవేంకటేశం లక్ష్మీశం అనిష్టగ్నమభీష్టదం చతుర్ముఖేరతనయం శ్రీనివాసం భజే నిశం. మన్మనోభీష్టవరదం సర్వాభీష్టఫలప్రదం పురందర గురుం వందే దాసశ్రేష్టం దయానిధిం. సమాశ్రయేత్ గురుం భక్త్యా మహావిశ్వాసపూర్వకం నిక్షిపేత్ సర్వభారాంశ్చ గురోః శ్రీపాదపంకజే. నేడొక పర్వకాలము. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆంతరంగిక భక్తుడైన దాసవర్యులు, తపోనిధులు, శాపానుగ్రహ శక్తి సంపన్నులు, కర్ణాటక సంగీత పితామహ అని చెప్పేసి ఖ్యాతి పొందిన పురందరదాసుల వారి యొక్క ఆరాధనా మహోత్సవం. ఈయన కేవలం వాగ్గేయకారుడు మాత్రమే కాదు, శాపానుగ్రహ శక్తి సంపన్నులు. ఆడిన పటి మాట అర్థంతో సహా బయటికి వచ్చేది. ఎందరో భక్తులను తమ యొక్క అనుగ్రహముచే వారిని ఉద్ధరించారు. కర్ణాటక సంగీతానికి ఒక రూపాన్ని దిక్సూచనగా సూచించారు. దక్షిణ భారతదేశంలో ఈ కర్ణాటక సంగీతం ఒక వ్యవస్థ గావించారు. సహస్ర సంఖ్యలో వేల కొలది లక్షణ గీతలను రచించారు. అయితే ఇక్కడ లక్షణ గీతలు కొన్ని కనిపించడం లేదంటారు. సంగీత సారామృత గ్రంథంలో పురందరదాసులు రచించిన లక్షణ ఆ గీతలు కూడా చూడవచ్చు అక్కడ. ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రతిభా సంపన్నులు. వీరి యొక్క సాహిత్యంలో సంగీతానికి ఒక స్థానము, ఉత్తమమైన సాహిత్యము, భక్తి, తాత్విక అంశములు, ఇలాగా మంచి తత్వముతో కూడిన శబ్దములు, ఉత్తమ సాహిత్యము, భక్తిని ప్రబోధించే సాహిత్యము సంగీతం. కాకపోతే పురందరదాసులు సంగీత కుల సార్వభౌములు. ఎన్నో సంగీతానికి కొత్త మార్గములు చూపించారు. వీరు సూచించిన మార్గములోనే సంగీత సామ్రాజ్యంలో త్రిమూర్తులని ఖ్యాతిగాంచిన త్యాగరాజస్వాముల వారు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి వంటి ప్రభృతులు కూడా తమ యొక్క సంగీత సభలలో మొట్టమొదట తల వంచి నమస్కరించేది పురందరదాసులకి. కారణము వారికి దిగ్దర్శనాన్ని చేయించారు కాబట్టి. వీరు సంగీత సామ్రాజ్యంలో నిష్ణాతులైన మోక్ష మార్గానికి సంగీతము కాదు, భక్తియే కారణము. కేవలము సంగీతము లౌకిక మానసిక ఆనందం కలిగిస్తుంది. అలౌకికమైన అపారమైన ఆనందము అనుభూతి కావాలంటే భక్తితో సాహిత్యాన్ని ఉచ్చరిస్తే భగవంతుడు సంతృప్తుడవుతాడు. కానీ కేవలం సంగీతం కాదు. సంగీతం ఒక సాధనం మాత్రమే అని చెప్పేసి సంగీత జ్ఞానం వినా అని త్యాగరాజుల వారు కూడా భక్తి లేని సంగీతము ఎప్పుడు కూడా సిద్ధించదని త్యాగరాజుల వారు కూడా పురందరదాసుల యొక్క మార్గంలోనే వారు పయనిస్తూ ఇదే అంశాన్ని బోధించారు. ఇన్ని అపూర్వమైనటువంటి సంకీర్తనలు రచించి వాగ్గేయకారులు అనిపించిన కేవలం వాగ్గేయకారులు మాత్రము కాకుండా శాపానుగ్రహ శక్తి సంపన్నులు. వారి యొక్క సంకీర్తనలు ఒక్క మాటలో చెప్పాలన్నట్టయితే, ఒక పెద్ద భవనానికి మనం ఎక్కాలంటే మెట్లు నిర్మిస్తాం. సులభంగా మెట్లెక్కి ఆ భవంతిని పైకి ఎక్కవచ్చు. పురందరదాసులు వైకుంఠం అనే పెద్ద భవనానికి వెళ్ళడానికి మెట్లు కట్టారు. ఆ మెట్లే 4,75,000 సంకీర్తనలు అనేది ఒక్కొక్క సంకీర్తన వైకుంఠానికి వెళ్ళే మెట్లుగా భావించి నిర్మించి ఇచ్చారు. ఇలాంటి మహోపకారం చేసిన పురందరదాసులను కొనియాడని వాగ్గేయకారులు తర్వాతి వారు ఎవరూ లేరు. 500 సంవత్సరముల క్రితము వారు రచించి ఈ లోకానికి ఒక వరముగా ఫలముగా ఇచ్చి భౌతిక శరీరాన్ని కోల్పోయారు. భౌతిక శరీరాన్ని పరిత్యజించిన దినమే పుష్యబహుళ అమావాస్య దినం. పరమపదించారు. శ్రీహరి పిలుపును అందుకని ఆ హరిపాదకమలమును చేరుకున్నారు. వారు ఆ భౌతిక శరీరము వదిలి వెళ్ళినప్పటికీ కూడా వారి యొక్క కీర్తి శరీరం,
వారు రచించి ఇచ్చిన ఆ సంకీర్తన కుసుమములు ఇప్పటికీ కూడా మృత్యువు లేకుండా, వార్ధక్యము లేకుండా ఇప్పటికీ నూతనముగా ఆ సంకీర్తనలు 500 సంవత్సరములు దాటినా ప్రతి ఒక్కరి నోటిలో ఆ సంకీర్తనములు ఇంకా బయటికి వస్తూ ఉంది అంటే అది పురంధరదాసుల యొక్క ఘనత, వెంకటేశ్వర స్వామి వారికి అనుగ్రహించినటువంటి విధానము అని చెప్పేసి. అలాంటి మహనీయుల ఆరాధన దక్షిణ భారతదేశంలో ఒక్క కర్ణాటక వాళ్ళు కాదు, తమిళనాడు, మలయాళము ప్రతి ఒక్కరు కూడా ఆచరిస్తూ ఉన్నారు. దీన్ని విశేషంగా మన తిరుమల తిరుపతి దేవస్థానములు పురంధరదాసుల ఆరాధన ఒకవైపు అన్నమాచార్యుల వారి యొక్క ఆరాధన చేస్తే మరొక వైపు పురంధరదాసుల ఆరాధన కూడా చేస్తున్నారు. కారణం ఇంతే, వెంకటేశ్వర స్వామికి 2 కళ్ళు, ఒకటి అన్నమాచార్య, ఒకటి పురంధరదాసు. అందుకే ప్రతినిత్యము ఊంజలి సేవలో అన్నమాచార్యుల కీర్తన, దానితో పాటు పురంధరదాసుల కీర్తన అనేది వాడుకలో వచ్చి ఉంది. ఇది ఇప్పటిది కాదు, మనం నిర్మించింది కాదు. అన్నమాచార్యుల కాలంలో వెంకటేశ్వర స్వామిని చూడడానికి పురంధరదాసులు ఒకసారి వచ్చారు. అకస్మాత్తుగా అన్నమాచార్యులను చూడాలనుకున్నారు, కుదరలేదు. ఒకసారి వచ్చినప్పుడు ఇద్దరు కలుసుకున్నారు, చాలా ఆనందించారు. ఏకాంత సేవలో రోజు అన్నమాచార్యులు కీర్తన చేసిన తర్వాతనే స్వామికి పవళింపు. ఆ రోజు అన్నమాచార్యులు చెప్తారు, అయ్యా చాలా సంతోషమైంది, సాక్షాత్ పాండురంగ స్వామి వల్ల ఉన్నారు మీరు కూడా నాతో పాటు ఒక పాట పాడాలన్నప్పటికీ ఏకాంత సేవలో అన్నమాచార్యులు పాడిన తర్వాత పురంధరదాసులు కూడా పాడారు. ఆ పరిపాటి ఈరోజు ఇప్పటికీ వస్తూ ఊంజల సేవలో ప్రతినిత్యము అన్నమాచార్యుల కీర్తనతో పాటు పురంధరదాసుల కీర్తనలు కూడా వాడుకలో వచ్చింది. అలాంటి పురంధరదాసుల ఆరాధన మన తిరుమల తిరుపతి దేవస్థానం వైభవోపేతంగా జరుపుతోంది. ఈనాడు మలయప్ప స్వామి శ్రీభూదేవులతో సహితంగా నారాయణవనంకి ఈ ఉద్యానవనానికి ఆగమించారు. ఆ స్వామివారి దివ్య సన్నిధిలో మన దాస సాహిత్య కళాకారుల చేత పురంధరదాసుల యొక్క సంకీర్తన కుసుమాంజలిని స్వామికి సమర్పించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. వారు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సంకీర్తనను ఇప్పుడు మన కళాకారులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి దాస సాహిత్య గ్రేడెడ్ ఆర్టిస్టులు అందరూ ఎంతోమంది వచ్చారు. అందరికీ కూడా మేము పిలుపుతూ వచ్చిన భక్తులకు, మన కళాకారులకు అందరికీ కూడా స్వాగతాన్ని పలుకుతూ సంగీత కార్యక్రమాన్ని వారు ప్రారంభించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. శ్రీ గురుభ్యో నమః. టుడే on the auspicious occasion of Sri Purandaradas's Aradhana, we are here at the proximity of the lotus feet of Lord Srinivasa to present the Kirtana Seva by Dasa Sahitya Project Tirumala Tirupati Devasthanam. We start our Kirtana Seva by the first song which praises this Mahan Purandaradasa who has composed a magnanimous amount of songs bestowing us moral values, ethics, bhakti and what not. We'll start with the song of Gopala Dasaru, Vandipe Purandara Dasara. Manmanobhishtavaragam सर्वाभीष्ट फलप्रदम् ವಂದಿಪೆ ಪುರಂದರ ದಾಸರ ಪಾದ ವಂದನೆ ನಾನು ನಿರಂತರ ವಂದಿಪೆ ಪುರಂದರ ದಾಸರ ಪಾದ ವಂದನೆ ನಾನು ನಿರಂತರ ಭಕ್ತರೋ ಗೋವಿಂದ ಮುಕುಂದನ ಎಂದಿಗೂ ವಂದಿಸುತ್ತಿರುವ
ವಂದಿಸಿ ವೇಣು ಗೋಪಾಲ ವಿಠಲನ ಕಾಣಿಸಿ ಅನಾಥ ಜನರನು ವಂದಿಸಿ ವೇಣು ಗೋಪಾಲ ವಿಠಲನ ಕಾಣಿಸಿ ಜ್ಞಾನ ಭಕ್ತಿಯ ಪದ ತೋರಿಸಿ ಜ್ಞಾನ ಭಕ್ತಿಯ ಪದ ತೋರಿಸಿ ಕಾಮ ಜ್ಞಾನಿಗಳ ರಸನ ತುದಿಸಿ ತುದಿಸಿ ಜ್ಞಾನಿಗಳ ರಸನ ತುದಿಸಿ ವಂದಿಪೆ ಪುರಂದರ ದಾಸರ ಪಾಲ ದ್ವಂದ್ವಕ್ಕೆ ನಾನು ನಿರಂತರ ಮಂದರೋಹರನು ಗೋವಿಂದ ಮುಕುಂದನ ಎಲ್ರಿಗೂ ವಂದಿಸುತ್ತೇನೋ ವರ ವಂದಿಪೆ ಪುರಂದರ ದಾಸರ ಪಾದ ದ್ವಂದ್ವಕ್ಕೆ ನಾನು ನಿರಂತರ ವಂದಿಪೆ ಪುರಂದರ ದಾಸರ ವಂದಿಪೆ ಪುರಂದರ ದಾಸರ ವಂದಿಪೆ ಪುರಂದರ గురువందనము గావించారు. హరివందనము చేయాల. హరివందనానికి కావలసింది, హరి పూజకు కావలసింది పూజా ద్రవ్యములు చాలా ఉంది. ఎన్నో పూజా ద్రవ్యములు ఉంది. రత్నములచే, ముత్యముల చేత, బంగారు పుష్పములచే స్తోమత ఉండేవారు పూజిస్తారు. అయితే భగవంతుడికి ప్రీతి అయినటువంటి పూజా సాధనం ఏది? పురంధరదాసులు చెప్తారు. వారు స్వతహా చెప్పడం లేదు, పురాణ ఇతిహాసాల్లో చెప్పిన దాన్ని చెప్తున్నారు. విష్ణువుకు ఇష్టమైంది ఏదంటే బంగారు పుష్పములు, బంగారు పీఠము, అభిషేక ద్రవ్యములు, ఇవంతా సెకండరీ. ముఖ్యంగా కావలసింది ఏమంటే ఒకటే ఒకటి, తులసి దళము. తులసి లేని పూజ భగవంతుడు స్వీకరించడం ఇష్టం లేదు. కృష్ణ పరమాత్మ కూడా తానేం చెప్తాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం అని చెప్పేసి చెప్తున్నారు కదా. మొట్టమొదట చెప్పింది పత్రం అన్నాడు. పుష్పం ఫలం తర్వాత. ఫలం కావాలంటే డబ్బు పెట్టి కొనాలి, పుష్పం కావాలంటే కొనాలి. పత్రం అంటే ఏమి? ఆకు. ఏదో ఆకు కాదు, తులసి పత్రం అని చెప్పేసి. ఒక తులసి పత్రాన్ని సమర్పిస్తే ఆ స్వామి వైకుంఠంలో శాశ్వతంగా వారికి స్థానం ఇస్తాడట. ఏ పుష్పములు కొనడానికి స్తోమత ఉందో లేదో మనకు, ఆ తులసి ఉంటే చాలు. అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక తులసి చెట్టు ఉంటే అది రక్షణ అంట, వారిని కాపాడుతుందట. ఆ ఇంట్లో ఆపదలు రాకుండా కాపాడుతుంటుంది. ఎందుకంటే విష్ణువుకు అత్యంత ప్రియమైనటువంటి సాధనం. పురంధరదాసులు అంటారు, ఎన్ని మంత్రములున్నా, ఎన్ని తంత్రములున్నా, ఎన్ని ద్రవ్యములున్నా, పంచామృతాది అభిషేకములున్నా, పట్టు వస్త్రములు, బంగారు పుష్పములు స్వామికి సమర్పించినా అంత తృప్తి కాదు. అతనికి తృప్తి అయ్యేది కేవలము తులసి. ఒక్క తులసి దళం లేని పూజను స్వామి స్వీకరించడు అని ఆ సంకీర్తన మోహన రాగంలో మన కళాకారులు పాడుతున్నారు ఇప్పుడు.
bhaktai Guru Bhakti jaye. How do we attain the lotus feet of Lord Srinivasa? It is definitely through a Guru. And who is the greatest Guru? A Guru of all Gurus, it is none other than Vayudeva. So this song particularly is a praise of Vayudeva, Lord Hanumanta, Bhimasena in the three avatars, explaining in the raga Ananda Bhairavi to you as a seva at the lotus feet of Lord Srinivasa. Nama Dvitiyo Bhima eva cha Purna Prajna Tritiyastu Bhagavad Karya Sadhakaha Bhagavad Karya Sadhakaha Bhagavad Karya Sadhakaha वीर हनुम बहु पराक्रमा वीर हनुम बहु पराक्रमा सुज्ञान बिंदु पारि सेन्न जीवनोत्तम सुज्ञान बिंदु पारि सेन्न जीवनोत्तम वीर हनुम बहु पराक्रमा सुज्ञान बिंदु पारि सेन्न जीवनोत्तम वीर हनुम बहु पराक्रमा
song of Jagat Guru, whom we call Hanumanta, we are now moving on to the praise of Lakshmi Devi. How can the Lord Srinivasa bless us when we do not praise the Lord Lakshmi Devi, Goddess Lakshmi Devi? Here in this song, beautifully, the Lakshmi Devi, who came to bestow on us from the Kshira Samudra, has been beautifully described. We hear in the Charitra of Purandaradasa that Purandaradasa did sanchara of the entire Bharata Desha. But in this song, we can find that as he quotes so many kshetras and Bhagavan who resides in those kshetras. Let us hear this song, Kshirabdi Kannike, in the raga, which is in the Ragamalika format, containing more than 2 or 3 ragas. ಕ್ಷೀರಾಬ್ಧಿಕರ್ಣಿಕೆ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಯಾರಿಗೆ
ವರಗಳ ನೀವ ಶ್ರೀನಿವಾಸ ನೀವೋ ಶರಣಾಗತ ರಕ್ಷಕ ಸಾರಂಗ ಪಾಣಿಗೋ ವರಗಳ ನೀವ ಶ್ರೀನಿವಾಸ ನೀವೋ ಗುರುಕುಲತಕ ಸ್ವಾಮಿ ಗುರುಕುಲತಕ ಸ್ವಾಮಿ ಗೋಪಾಲ ಮೂರುತಿಗೋ ಗುರುಕುಲತಕ ಸ್ವಾಮಿ ಗೋಪಾಲ ಮೂರುತಿಗೋ ಸ್ಥಿರವಾಗಿ ಪುರಂದರ ವಿಠಲಾಯನಿಗೋ ಸ್ಥಿರವಾಗಿ ಪುರಂದರ ವಿಠಲ ಸನಿಲವ ಮಗರಿ ಸನಿ ಸಗಮಪ ಗಮದರಿ ಸನಿರಿ ಸನಿಲವ ಮಗಮಪ ಶ್ರೀರಾಮಿಗೆ ಶ್ರೀಮಹಾಲಕ್ಷ್ಮಿ ಯಾರಿಗೆ ಮಧುವಾಗುವೆ ಶ್ರೀರಾಮಿಗೆ ಶ್ರೀಮಹಾಲಕ್ಷ್ಮಿ ಯಾರಿಗೆ ಮಧುವಾಗುವೆ ಯಾರಿಗೆ ಮಧುವಾಗುವೆ ಯಾರಿಗೆ ಮಧುವಾಗುವೆ After getting Guru Anugraha with a song praising the Guru and then with Lakshmi Devi, now we are moving on to praise the Lord whom we are sitting at the proximity at Lord Srinivasa. We are calling him now with the words making him call as Appa. Often we think that when we see Lord Srinivasa, we think as someone Sarvotama, the supreme being and all. But the bhakti surges when we think him as someone close to his heart. And that is how Dasa has called Lord Srinivasa here, calling him as his dear one, as his father. Let us hear this song, Rangabaro, Pandurangabaro song. ರಂಗಬಾರೋ ಪಾಂಡುರಂಗ ಪಾಂಡುರಂಗ ರಂಗಬಾರೋ ಪಾಂಡುರಂಗ ಬಾರೋ ರಂಗಬಾರೋ ಪಾಂಡುರಂಗ ಬಾರೋ
call from Sri Purandara Dasa, now the Lord has arrived. But what do we do next? Our Shastras say that the most blissful state for a man is when he takes the Bhagavad Darshana. And that is what our next song emphasizes on. Ranganna Nodirai. Let us hear this. ರಂಗನ ನೋಡಿರೆ ದೇವಕಿ ಸುತನ ನರಸಿಂಹನ ನೋಡಿರೆ ರಂಗನ ನೋಡಿರೆ ನರಸಿಂಗನ ನೋಡಿರೆ ರಂಗನ ನೋಡಿರೆ ನರಸಿಂಗನ ನೋಡಿರೆ ರಂಗನ ನೋಡಿರೆ ನರಸಿಂಗನ ನೋಡಿರೆ ರಂಗನ ನೋಡಿರೆ ಕಾಜಕುವರ ನರಸಿಂಗ ದೇವನಮ್ಮ ದೇವಕಿ ಸುತನ ರಂಗನ ನೋಡಿರೆ ಕಾಜಕುವರ
పురంధరదాసుల వారు వివిధ క్షేత్రములను సందర్శించి ఆ క్షేత్ర మహిమ క్షేత్రపతి యొక్క మహిమను అద్భుతంగా కొనియాడు. పండరిపురంలో వెలసినటువంటి చంద్రభాగా నదీ తీరంలో వెలిసిన ఆ పాండురంగుని, ఆ పాండురంగుడు రావడానికి బ్యాక్గ్రౌండ్ ఏముంది, హిస్టరీ ఏముంది, చాలా అద్భుతమైనటువంటిది. ఆ ఒక్క ఎన్నో స్వయం వ్యక్త స్థలాల్లో భగవంతుని మూర్తి ఒక్కొక్క పీఠం పైన ఉంటుంది. అయితే పండరిపురంలో ఉండే పాండురంగ స్వామి మాత్రము ఏ పీఠం లేదు. అక్కడ ఏమంటే ఇటుక రాయి. దానికి కారణం ఏమంటే ఒక భక్తుడు, ముందు నాస్తికుడు, భార్యాపుత్రులతో మాత్రమే ఉంటూ వృద్ధులైన మాతాపితలను వదిలేశాడు. కాశీయాత్రకు అందరూ వెళుతుంటే అడుక్కున్న తల్లిదండ్రులు పిలుచుకోవాడు, తాను తన భార్య మాత్రం పోతారు. ఒకనాడు ఒక ధర్మశాల దగ్గర దిగాడు ఆ నాస్తికుడు. ఉదయం కూర్చున్నాడు, చీకటి, ఇంకా ఒక నలుగురు స్త్రీలు, రూపహీనులైన స్త్రీలు ఎదురుగా ఒక ఆశ్రమంలో వెళతారు. కాసేపు తర్వాత బయటికి వస్తే వారే సుందరాంగన స్త్రీలుగా బయటికి వస్తారు. ఆశ్చర్యం అవుతుంది. ఎవరమ్మా మీరు అంటారు. మేము ఇక్కడ ప్రవహించే గంగా యమున నది దేవతలు. ఎందుకు ఆ రూపం వచ్చింది అంటే, మీలాంటి వాళ్ళు స్నానం చేసి పాపం వదిలి వెళితే ఆ పాపం మేము గ్రహించి మిమ్మల్ని పునీతులుగా చేశాము. మా పాపం పోగొట్టుకోవడానికి ఇక్కడ ఒక మహనీయుడు ఉన్నాడు, ఆ మహనీయుడిని దగ్గర వెళితే మా పాపాలు పోగొడతాడు అని వెళ్ళి వచ్చాము. మేము మళ్ళీ మామూలు రూపానికి వచ్చాము. నేను పోతానని ఆ నాస్తికుడు లోపల పోతే ఆ స్వామి ఆశ్రమంలో అగుపించాడు. మళ్ళీ వచ్చి అడుగుతాడు, అక్కడ స్వామి లేదు, ఎవరు లేదు అంటే, నీకు లేదు తల. ఎవరైతే తల్లిదండ్రుల మాతాపితుల సేవ చేయకుండా కేవలం భార్యాపుత్రులతో ఉంటూ భోగాల ఆలోచనలై ఉంటారో వారికి మా గురువు గారు అగుపించరు. ఆ తర్వాత వెళ్ళి ప్రార్థించి చూస్తే ఆ తర్వాత తెలిసింది, అప్పటికప్పుడే ఆ తల్లిదండ్రులు కాశీలో ఎక్కడున్నారో వెతుక్కొని వాళ్ళని దగ్గర నుండి పిలుచుకొచ్చి మళ్ళా యాత్ర చేయించి ప్రతినిత్యము తల్లిదండ్రులనే ప్రత్యక్ష దైవంగా భావిస్తూ రోజు భీమా నదికి, చంద్రభాగా నదికి పిలిచికెళ్ళి స్నానం చేస్తూ ఉంటే ఆ భగవంతునికి ఆనందమైపోయింది. ప్రత్యక్ష దేవతలైన మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్పే వేద వాక్కును వారు సత్యపరుస్తూ తల్లిదండ్రులనే దేవుడుగా భావిస్తున్నాడు కదా అని సంతోషంతో ఆ పాండురంగ స్వామి కాళ్లకు గజ్జెలు కట్టి గల్లుతో వచ్చేస్తాడు. వెనక తిరిగి చూస్తాడు ఇతడు, స్వామి వచ్చాడు. స్వామి వచ్చావా, నీవు కాస్త నిలబడు, నీకు ఇక్కడ స్థలం లేదు కదా, కాసేపు ఉండని ఒక 2 ఇటుక రాళ్ళు పెడతాడు, దానిపైన నిలబడు. నీవు మా తల్లిదండ్రులను ఇంటికి పిలిచికెళ్ళి వాళ్ళని కూర్చోబెట్టి నీ దగ్గరకు వస్తాను. ఇంటికి వెళ్ళి తిరిగి వస్తాడు, స్వామి శిలగా మారిపోయాడు. అతడే పాండురంగ స్వామి. ఎక్కడ నిలబడ్డాడంటే ఇటుక రాయి పైన. ఆ సంకీర్తన చాలా చక్కగా పురంధరదాసులు రచించారు. ఆ సంకీర్తన వింటారు. महिम पुरंदर विठला, गन्न महिम पुरंदर विठला, विठला हरे 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 ಇಟ್ಟಗಿ ಮೇಲೆ ನಿಂತ ನಮ್ಮ ವಿಠಲ ತಾನು, ಇಟ್ಟಗಿ ಮೇಲೆ ನಿಂತ ನಮ್ಮ ವಿಠಲ ತಾನು, ಪುಟ್ಟ ಪಾದ ಊರಿದನು ದಿಟ್ಟ ತಾನು, ಪುಟ್ಟ ಪಾದ ಊರಿದನು ದಿಟ್ಟ ತಾನು, ಪುಟ್ಟ ಪಾದ ಊರಿದನು ಗಟ್ಟಿಯಾಗಿ ನಿಂತ ನಮ್ಮ, ಪುಟ್ಟ ಪಾದ ಊರಿದನು ಗಟ್ಟಿಯಾಗಿ ನಿಂತ ನಮ್ಮ, ಟೊಂಕದ ಮೇಲೆ ಕೈಯಾನಿಟ್ಟು ಭಕ್ತರು ಬರುವುದ ನೋಡುವ ನಮ್ಮ, ಟೊಂಕ
Dasara Pada, Shri Purandara Dasa briefly explains his own prayer life. We hear from Purandara Dasa that if I have to sing, I have to take the tampura, I have to wear tulasi mala, which I was ashamed of. But then it was the company of my wife which let me take this great path, take the path of Nama Sankirtana and compose all these songs that I have composed. And all these happened with the blessings and grace of Lord Srinivasa, says Purandara Dasa in this song, Adadella Olite Aitu.
పురంధరదాసుల సంకీర్తనలలో భక్తిని బోధించేది, నీతిని బోధించే సాహిత్యము, ధర్మాన్ని బోధించేది, లోకనీతిని, ఎన్నో మానవీయత మౌల్యములను చాలా విషయాలు వారి సంకీర్తనలో దాగి ఉంది. సాధారణంగా లోకనీతి, లోకరీతి ఏ విధంగా ఉంటుందంటే, దేవుణ్ణి ఎందరో పూజిస్తారు, భజిస్తారు. దేని కొరకు? తన కొరకు, తన యొక్క ఇంటి కొరకు, భోగభాగ్యములు, భౌతిక సుఖముల కొరకు. అందరూ దేవుణ్ణి ఆరాధించేది దీని కొరకే. చాలా కొందరు మాత్రమే స్వార్థాన్ని వదిలి ఉంటారు. కృష్ణదేవరాయల కాలము, పురంధరదాసులు ఒకప్పుడు గొప్ప నవకోటి నారాయణ. ఆ రోజుల్లో అతని దగ్గర నవకోటి అని చెప్పారు, కానీ నవ అనే శబ్దానికి చాలా అర్థాలు ఉంది. నవనవతి కోటి అంట, 99 కోట్ల విలువ చేసే ఆస్తి ఆ రోజుల్లో వారి దగ్గర. అంటే 600 సంవత్సరాల క్రితం ఉండేదంటే ఇప్పటికి లెక్క వేస్తే ఎంత అనేది అర్థమవుతుంది. అలాంటి వ్యక్తి విరక్తుడై, సర్వసంగ పరిత్యాగి అయి, భగవద్ ఆరాధన చేస్తూ లోకానికి ధర్మాన్ని, నీతిని బోధించడానికి తాను ఈ దాసవర్గంలో చేరి వెళ్ళిపోయారు. పరమ విరక్త శిఖామణిగా ఉన్నావు. కృష్ణదేవరాయలు పరీక్షించాడు, కానీ సాధ్యం కాదు. నీ యొక్క దారిద్రాన్ని నివర్తికి నేనే రోజు నీకు పోషిస్తానని బంగారు, వెండి అతడు భిక్ష యాచనకి వెళుతూ ఉంటే బియ్యము పప్పు వేయకుండా బంగారు ముత్యములు వేస్తే బయటపడేశారు. ఎందుకు అలా తిరస్కరిస్తావంటే చెప్తారు, నీకు భాగ్యం ఉంది కృష్ణదేవరాయ, నీ భాగ్యం నీకు, నా భాగ్యము నాకు. నీవు అనుకుంటావు నీ భాగ్యం గొప్పదని, నేనంటా నా భాగ్యం గొప్ప. ఏమదంటే నీ భాగ్యము లక్ష్మీదేవి, నా భాగ్యము నారాయణుడు. లక్ష్మి ఎంతవరకు అంటే ఇహలోకం వరకే. అయితే నాకొచ్చే కరెన్సీ డబ్బు ఎలాంటిదంటే, నాకు ఉండే డబ్బు పరలోకానికి తీసుకెళ్తుంది, నీ డబ్బు ఈ లోకానికి మాత్రమే పరిమితం అవుతుంది. మనము భగవంతుని యాచించి సంపాదించే ధనం ఎలాగుండాలంటే పరలోకానికి వెళ్ళడానికి కావలసిన కరెన్సీ సంపాదించాలి, కానీ ఈ లోకానికి కాదు. నీ భాగ్యము లక్ష్మి, నా భాగ్యము లక్ష్మి కాదు, నా లక్ష్మీపతి అయిన నారాయణుడు. నారాయణుని భజించండి, అతడు సర్వార్థములను ఇస్తాడు. నీకు బంగారు, వెండి, ముత్యములు ఉంటే ఇంట్లో భయం అవుతుంది. నా మెడలో అడవిలో పెరిగిన తులసిమాల ఉంది, ఒక యాచించే ఒక పాత్ర ఉంది, చేతిలో తంబూరి. దీన్ని ఏ దొంగ కూడా అపహరించాడు. మీ ఆస్తిని అపహరించడానికి ఉన్నారు, నా ఆస్తిని అపహరించడానికి ఎవరూ లేరు. కాబట్టి నా భాగ్యము గొప్పది అని చెప్పేసి అతను చాటి చూపించారు. అలాంటి ఒక సాహిత్యంతో కూడిన, ఉత్తమ సాహిత్యంతో కూడిన సంకీర్తన నమ్మ భాగ్య దొడ్డదా నిమ్మ భాగ్యం. నా భాగ్యం గొప్పదా, నీ భాగ్యం గొప్పదా, చూస్తాం ఇద్దరు కలిసి అని చెప్పేసి చెప్పే ఒక సంకీర్తన వింటాం ఇప్పుడు. ಸಮ್ಮತಿಂದ ನಾವು ನೀವು ಸಾಟಿ ಮಾಡಿ ನೋಡುವ ಬನ್ನಿ. ಸಮ್ಮತಿಂದ ನಾವು ನೀವು ಸಾಟಿ ಮಾಡಿ ನೋಡುವ ಬನ್ನಿ. ನಿಮ್ಮ ಭಾಗ್ಯ ದೊಡ್ಡದೋ, ನಮ್ಮ ಭಾಗ್ಯ ದೊಡ್ಡದೋ. ನಿಮ್ಮ ಭಾಗ್ಯ ದೊಡ್ಡದೋ, ನಮ್ಮ ಭಾಗ್ಯ ದೊಡ್ಡದೋ.
ಭಾಗ್ಯ ದೊಡ್ಡದೋ ನಮ್ಮ ಭಾಗ್ಯ ದೊಡ್ಡದೋ ನಿಮ್ಮ ಭಾಗ್ಯ ದೊಡ್ಡದೋ ನಮ್ಮ ಭಾಗ್ಯ ದೊಡ್ಡದೋ ನಿಮ್ಮ ಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ದೇವಿ ನಮ್ಮ ಭಾಗ್ಯ ನಾರಾಯಣ ನಿಮ್ಮ ಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ದೇವಿ ನಮ್ಮ ಭಾಗ್ಯ ನಾರಾಯಣ ನಮ್ಮ ಭಾಗ್ಯ ದೊಡೆಯ ಪುರಂದರ ವಿಠಲಯ್ಯ ನಮ್ಮ ನಿಮ್ಮ ಭಾಗ್ಯ ದೊಡೆಯ ಪುರಂದರ ವಿಠಲಯ್ಯ ನಿಮ್ಮ ಭಾಗ್ಯ ದೊಡ್ಡದೋ ನಮ್ಮ ಭಾಗ್ಯ ದೊಡ್ಡದೋ ನಮ್ಮ ಭಾಗ್ಯ ದೊಡ್ಡದೋ ನಮ್ಮ ಭಾಗ್ಯ ದೊಡ್ಡದೋ ಸಮ್ಮತಿಯಿಂದ ನಾವು ನೀವು ಸಾಟಿ ಮಾಡಿ ನೋಡುವ ಬನ್ನಿ ಸಮ್ಮತಿಯಿಂದ ನಾವು ನೀವು ಸಾಟಿ ಮಾಡಿ ನೋಡುವ ಬನ್ನಿ ನಿಮ್ಮ ಭಾಗ್ಯ ದೊಡ್ಡದೋ ನಮ್ಮ ಭಾಗ್ಯ ದೊಡ್ಡದೋ ನಿಮ್ಮ ಭಾಗ್ಯ ದೊಡ್ಡದೋ ನಮ್ಮ ಭಾಗ್ಯ ದೊಡ್ಡದೋ ನಮ್ಮ ಭಾಗ್ಯ ದೊಡ್ಡದೋ ನಮ್ಮ ಭಾಗ್ಯ ದೊಡ್ಡದೋ అపార సంకీర్తన కుసుమాంజలిని సమర్పించిన వారు పురంధరదాసులు. ఈరోజు వారి ఆరాధన సందర్భంగా మలయప్ప స్వామి ఉభయ దేవేరులతో ఇక్కడికి ఆగమించాడు. స్వామిని ఊంజలలో వేసి ఆ సంకీర్తన ఒక చోట చెప్పిస్తూ స్వామివారు ఊంజల్లో విలాసంతో కూర్చున్నాడు. స్వామి ఊంజల సేవ జరిగేటప్పుడు ఒక లాలిపాట కూడా అత్యంత ఆవశ్యకం. కాబట్టి యశోద కుమారుడైన నంద కుమారుడైన ఆ నందనందనుడైన ఆ ఆనందకందుడైనటువంటి ఆ కృష్ణమూర్తిని పురంధరదాసులు ఏ విధంగా ఊంజల జోలిపాట పాడారో ఆ పాటను ఇప్పుడు వింటాం. జోజో నందకుమార. ಜೋ
భగవంతుని పూజ 4 యుగాల్లో ఒకే రీతిగా ఉండదట. ఆది యుగము సత్యయుగం అంటారు, కృతయుగం. భగవంతుని పూజించేది తపస్సు చేత. కష్టపడి తపస్సు చేసిన ఫలితము తక్కువ. అదే త్రేతాయుగంలో యజ్ఞయాగములచే భగవంతుని అర్చించేవారు. ఒక చిన్న పని కావడానికి కొన్ని కోట్ల వ్యయం చేస్తూ దశరథ మహారాజు సంవత్సర కాలములో చేసి పుత్ర సంతతిని పొందాడు. ద్వాపర యుగములో దేవతార్చన, వివిధ ప్రతిమల అర్చన, ఇదంతా కష్టంతో కూడింది. కలియుగం వచ్చేటప్పటికి అంటారు తపస్సు వద్దయ్యా, యజ్ఞయాగములు వద్దు, అర్చన వద్దు, ఒకటే చేయండి. ఏదది? భాగవతంలో వ్యాస మహర్షి చెప్తారు, యజ్ఞై సంకీర్తన ప్రాయై యజంతి సుమేధస. అయా కలియుగంలో, ఇంకా కలియుగం రావడం కంటే ముందుగా చెప్పేస్తారు, కలియుగం వస్తుంది, యజ్ఞాలు ఉండదు, తపస్సు ఉండదు. తపస్సు డిక్షనరీలో, డైరీలో, పుస్తకాల్లో ఉంటుంది, కానీ మానవుల్లో తపస్సు లేదు, అంత సన్నగిల్లిపోతుంది. కలియుగంలో భగవన్నామ ఒక్కొక్క సంకీర్తన ఒక యజ్ఞంతో సమానమయ్యా. ఒక్క సంకీర్తన చేస్తే చాలు. అలాంటి సంకీర్తనను చేయించడానికి ఒక మహనీయులు పుట్టుకొని వస్తారు. అంటే 5000 సంవత్సరముల క్రితమే వ్యాస మహర్షి చెప్పేశారు. అలాంటి మహానుభావులే వచ్చి సంకీర్తన చేస్తున్న వారే పురంధరదాసుడు, అన్నమాచార్య, త్యాగరాజుల వంటి మహనీయులట. అది ముందే ఎప్పుడో దాన్ని డిక్లేర్ చేసేశారు వ్యాస భగవాన్. అలాంటి నామ సంకీర్తనాన్ని చేయించడానికే పురంధరదాసుల వంటి మహనీయులు అవతరించి భూమిలో. అతడు 1 కాదు, 2 కాదు, 4,75,000 సంకీర్తనలు రాసి ఇచ్చారు. వారు వెళ్ళిపోయినా ఆ సంకీర్తనలు ఇంకా జీవంతంగా ఉన్నది, జీవము దాల్చి ఉన్నది. మహామహిమా సంపన్నులని చెప్పాను. ఒకే ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఇదే తిరుమలలో పురంధరదాసుల వారు ఒక గొప్ప మహోత్సవం చేశారు. స్వామిని చాలా కొలిచేవారు. వేలాది భక్తులు వారితో వచ్చారు. వారికి అన్నదానం చేస్తూ ఉన్నారు. వివిధ పదార్థములు చేయించారు. నెయ్యి వడ్డించాలా అని వేస్తున్నారు. అయిపోయింది. ఉగ్రాణంలో ఉంది. వాళ్ళు తెచ్చుకున్న ఉగ్రాణంలో వెతకండి అని ఒక శిష్యుడు, అప్పన్న అని చాలా ప్రీతి శిష్యుడు, అయ్యా వెళ్ళు నీవు వెళ్ళాడు. చాలాసేపు అయిన రాలేదు. ఎందుకు రాలేదు అని అడిగితే వచ్చాడు బకెట్ పట్టుకొని, ఒక పాత్ర. పురంధరదాసులే వడ్డిస్తున్నారు. ఎంత వడ్డించినా నెయ్యి తరగలేదు, ఇంకా మిగిలిందని ఉగ్రాణంలో పెట్టడానికి పోతారు. ఆ శిష్యుడు వస్తాడు, ఏమయ్యా అంటే ఈ నెయ్యి దొరకలేదు. ఇది ఇచ్చింది నీవే కదా అంటే, నేను రానే లేదు. ఎవరంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి తన ప్రసాదానికి కావాల్సిన ఆ నెయ్యినే తెచ్చి ఇచ్చేశాడు. మర్నాడు చూస్తే అక్కడ నెయ్యి లేదు. ఎలాగ వెళ్ళిపోయింది? దేవునికి కైంకర్యం ప్రసాదం నివేదించాలా, నెయ్యి లేదు. స్వప్నంలో స్వామి చెప్తాడు, నీవు ప్రసాదం పెట్టే ఎవరికి నాకు కాదు, నా భక్తులకు పెడుతున్నావు. నేను చూస్తాను, తినేది భక్తులు. ఆ భక్తులు ఇక్కడ వస్తే నేనే ఇచ్చాను ఆ నెయ్యిని అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి స్వయంగా పురంధరదాసుల శిష్య రూపంలో వచ్చి ఆ రోజు ఆ సమారాధనకు తన యొక్క ఉగ్రాణంలో ఉండి తీసి ఇచ్చాడని ప్రాచీనులు కథ చెప్తారు. ఇలాంటి మహామహిమా సంపన్నులు, అలాంటి శిష్యులంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టము. అందుకే వారి ఆరాధన తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా తిరుమలగిరిలో ఇక్కడ కార్యక్రమాన్ని చేయిస్తోంది. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా అంగరంగ వైభవంగా జరగడానికి మన యొక్క టీటీడీ అధికారులు, పాలక మండలి అధ్యక్షులు, మన శ్రీకార్య నిర్వహణాధికారులు, అదనపు శ్రీకార్య నిర్వహణాధికారులు, సంయుక్త కార్య నిర్వహణాధికారులు, ఇలాంటి అనేక ప్రముఖులు వాళ్ళందరూ కలిసి ఉత్సాహంతో, ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్పేసి చేయించారు. ఈ యొక్క క్రెడిట్ అంటారు కదా, ఈ యొక్క కీర్తి అంతా కూడా ఆ పెద్దలు మన అధికారులకే చేరిందని చెప్పేసి వారి యొక్క ఆర్డరు, వారి ఆజ్ఞానుసారంగా మన టెంపుల్ వింగ్ ప్రధాన పాత్ర వహించి డిప్టీఓ నుంచి పట్టుకొని అందరూ కూడా ఈ కార్యక్రమానికి వాళ్ళ ఇంట్లో జరిగే కార్యక్రమంలో అలాగ వారే వచ్చి స్వయంగా వచ్చి నడిపారు. టెంపుల్ వింగ్ వారికి మేము ధన్యవాదములు. ఇక్కడ ఇంతమంది భక్తులకందరికీ కూడా వసతికి ఏర్పాటు చేసినటువంటి రిసెప్షన్, అకామిడేషన్, అలాగే సెక్యూరిటీ వాళ్ళు లేకుంటే ఏ పని జరగదు. చాలా అద్భుతంగా వారి యొక్క పాత్ర. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, రేడియో అండ్ బ్రాడ్కాస్ట్, ప్రెస్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, సివిల్, ఎలక్ట్రికల్, ట్రాన్స్పోర్ట్, అన్నదానం వారు, గార్డెన్ డిపార్ట్మెంట్, హెల్త్, మెడికల్, ఇంకా ఎందరో శాఖలు చాలామంది మర్చిపోయినా కూడా అందరూ కూడా సహకరించినందుకు ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా వైభవంగా జరిగింది. అందరికీ కూడా ఎందరో మహానుభావులు, అందరికీ ధన్యవాదాలని నేను తెలుపుతూ ఈ కార్యక్రమానికి విశేషంగా
స్వామివారిని అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టి కైంకర్యం చేసే అర్చకులకు పరిచారకులకు అందరికీ కూడా విశేషంగా ప్రత్యేకంగా వారికి కూడా నేను ధన్యవాదములను అభినందనలను వారికి తెలుపుతూ పురంధరదాసుల వారి యొక్క ఈ అద్భుతమైన ఆరాధన మహోత్సవం ఈరోజు ఏం జరిగింది, ఈ సంకీర్తన అంతా కూడా స్వామివారి చరణార విందములకు సమర్పిస్తూ ఉన్నాము. నాహం కర్త హరికర్త తత్పూజ కర్మచాకినం తథాపి మత్కృత పూజ తత్ప్రసాదేన నాణ్యత. గోవింద